Okay, good evening students. Myself Mira Sudhandraji. I am coming from Akshara Polytechnic College, Bandai. Okay. ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ సెక్షన్ వరకు టోటల్ 5 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి, 5 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకే, నియర్లీ గాట్ 25 మార్క్స్ అబౌవ్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్. 30 మార్క్స్ చూసుకున్నట్టయితే టోటల్గా 5 చాప్టర్స్ కంప్లీట్ చేశాం కాబట్టి 25 మార్క్స్ అబోవ్ వస్తాయి. ఓకే, అందులో కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమేటిక్ అంటే ఫిజిక్స్ అప్లై చేసి సమ్స్ ఉంటాయి కదా, ఫార్ములా యూస్ చేసి సమ్స్ కూడా బేస్ అయి ఉంటాయి. ఎన్ని మార్క్స్? నియర్లీ 25 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. రిమైనింగ్ 5 మార్క్స్ ఎందుకంటే లాస్ట్ టాపిక్ ఉంటుంది కదా, అది కూడా రివిజన్లో కవర్ చేస్తాను కొన్ని బిట్స్ని. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఉండే క్లాసెస్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే టిల్ ఎండ్ వరకు చెప్పుకున్నట్టయితే ఈరోజు ఒక క్లాస్ అండ్ నెక్స్ట్ వీక్ 2 క్లాసెస్, టోటల్ 3 క్లాసెస్. 3 క్లాసెస్లో నియర్లీ 60 బిట్స్ చెప్పుకుంటాం. ఓకే, 60 బిట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, నియర్లీ 3 క్లాసెస్ ఉన్నాయి, ఒక్కొక్క క్లాస్కి 20 బిట్స్ దాకా చెప్పుకున్నా టోటల్ 60 బిట్స్ వస్తాయి. సో ఈ రివిజన్లో చెప్పే బిట్స్ అన్ని జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చూడండి, రివిజన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, డాష్ అనేది ఉష్ణోగ్రతను కొలిచే పరికరం. డాష్ ఈజ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ నేమ్. చూడండి, టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ నేమ్ థర్మోమీటర్. థర్మో మీన్స్ టెంపరేచర్. ఓకే, థర్మోమీటర్ ఈజ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టెంపరేచర్. థర్మోమీటర్ని ఉష్ణోగ్రతకు కొలిచే పరికరం. ఓకే, ఇది టెంపరేచర్ని మెజర్ చేసే పరికరం. నెక్స్ట్ కెలోరీమీటర్. కెలోరీమీటర్ దేన్ని యూజ్ చేస్తాం? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హీట్. ఉష్ణాన్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యే పరికరం పేరేంటి? కెలోరీమీటర్. ఓకే, దీని నుంచే బిట్స్ కవర్ అవుతుంది. చూడండి, వోల్ట్మీటర్ దేనికి యూజ్ చేస్తాం? టు మెజర్ ద వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్. ఒక సర్క్యూట్లో వోల్టేజ్ ఎంత ఉన్నదో మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి? వోల్ట్మీటర్. మరి అమ్మీటర్ దేనికి యూజ్ చేస్తాం? కరెంట్కి యూజ్ చేస్తున్నాం. టు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కరెంట్ బై యూజింగ్ అమ్మీటర్. ఓకే, వన్స్ రిపీటెడ్ అగైన్. క్వశ్చన్ అడిగింది అయితే ఓన్లీ మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ థర్మోమీటర్. బట్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్కి 4 క్వశ్చన్స్ తయారైపోయాయి. చూడండి, థర్మోమీటర్ అనేది టెంపరేచర్కి మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్, కెలోరీమీటర్ అనేది హీట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్, వోల్ట్మీటర్ అనేది వోల్టేజ్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్, అండ్ అమ్మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి చూసుకుంటే ఏంటి ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బిట్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఎలా ఇస్తారంటే బొబ్లింగ్ చేయాలి, ఆల్రెడీ చెప్పారు. ఓకే, బాల్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ని పూర్తిగా డార్క్గా బొబ్లింగ్ చేయాలి, అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బొబ్లింగ్ అనేది చేయాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ క్యాజువల్గా రైట్ కొట్టేస్తారు, రైట్ అయింది. వన్స్ బొబ్బులు చేసుకున్న తర్వాత ఆప్షన్ అనేది చేంజ్ చేయకూడదు. సపోజ్ నాకు ఏ ఆప్షన్ రైట్ అనిపించింది, తర్వాత కాసేపటికి ఏ కాదు సి రైట్ అనిపించింది అనుకోండి, ఇలా బొబ్బులింగ్ చేస్తే ఏ వీటికి కూడా ఆన్సర్ ఇవ్వడు. సో మీరు బొబ్బులు చేసే ముందు బాగా ఆలోచించి బొబ్బులు చేయాలి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ని మాత్రమే బొబ్బులు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 0 degrees Celsius ఈజ్ ఈక్వల్స్ టు డాష్ కెల్విన్. ఇది డైరెక్ట్ బిట్, మనకు ఆల్రెడీ తెలుసు. 0 degrees Celsius ఈజ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్స్. ఓకే, 0 degrees Celsius ఈజ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి జాగ్రత్తగా, అలాగే చూస్తూ ఉండండి దీని మీద ఎన్ని బిట్స్ వస్తాయో.
100 degrees Celsius is equals to how many kelvins? ఓకే 100 degrees Celsius ఇచ్చి ఎన్ని కెల్విన్లు అని అడిగాడు అనుకోండి. K is equals to 273 plus degrees Celsius. 273 plus 100 which is equals to 373. ఆ ఆప్షన్ కూడా రాశాను చూడండి. దీనికి 100 degrees Celsius is equals to how many kelvins అంటే ఏంటి? 273 plus C. C వాల్యూ ఎంత ఇచ్చాడు? 100. 273 plus 100 gives rise to 373. ఓకే చూడండి 100 degrees Celsius is equals to ఎన్ని కెల్విన్లు? 373 కెల్విన్లు. ఓకే నెక్స్ట్ ఇంకొక బిట్ ఎలా ఉంటుందంటే -273 Kelvin కన్వర్టెడ్ ఇంటూ డిగ్రీ సెల్సియస్. ఓకే -273 కెల్విన్స్ ఇచ్చాడు, డిగ్రీ సెల్సియస్ లోకి మార్చమన్నాడు. ఓకే చూడండి ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసుకోండి. కే వాల్యూ ఎంత ఇచ్చాడు? -273 ఓకే కెల్విన్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 273 ప్లస్ సి. 273 minus 273 is equals to C. ఈ రెండు వాల్యూస్ మైనస్ చేయండి. 273 273 6 14 1 టోటల్ ఎంత వచ్చింది? -546 డిగ్రీ సెల్సియస్. టోటల్ ఎంత వచ్చింది? -546 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు -273 కెల్విన్స్ తీసుకున్నప్పుడు. ఓకే స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ ఇందులోంచి ఈ మోడల్లోంచి ఇంకొక బిట్ ఏంటంటే -273 డిగ్రీ సెల్సియస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటే చాలా సార్లు అడగడం చూసాం. ఓకే డిగ్రీ సెల్సియస్ ఎంత ఇచ్చాడు? -273. ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది. K is equals to 273 plus C. K is equals to 273 plus డిగ్రీ సెల్సియస్. C వాల్యూ ఎంత ఇచ్చాడు? -273. ఎంత వచ్చింది? K వాల్యూ 0 కెల్విన్స్. ఓకే 0 కెల్విన్స్ వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ బిట్. దాని మీద ఆప్షన్ ఇవ్వండి ఎక్కడ ఉంది. -273 డిగ్రీ సెల్సియస్ ఇస్తే అది కెల్విన్లోకి మారిస్తే K is equals to 273 plus degrees Celsius. ఓకే K is equals to 273 డిగ్రీ సెల్సియస్ ఎంత ఇచ్చాడు? -273 ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది? 0. ఆ ఆప్షన్ మీద ఒక బిట్. ఓకే 0 కెల్విన్. నెక్స్ట్ చూడండి 300 కెల్విన్ ఉంది అంటే ఎంత యాడ్ చేయాలి? 27 డిగ్రీ సెల్సియస్. ఓకే 27 డిగ్రీ సెల్సియస్ కన్వర్టెడ్ ఇంటూ కెల్విన్. 27ని కెల్విన్లోకి మారిస్తే చూడండి కెల్విన్ స్కేల్ K is equals to 273 ప్లస్ C. 273 C వాల్యూ ఎంత ఉంది? 27. టోటల్ 300 కెల్విన్. ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి ఆప్షన్ తాలూకా ఆన్సర్ని తెలుసుకున్నాం. బట్ మనకు క్వశ్చన్ ఏం అడిగాడు? 0 డిగ్రీ సెల్సియస్ ఇజ్ ఈక్వల్స్ టు డాష్ కెల్విన్. 0 డిగ్రీ సెల్సియస్ ఇజ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ సి. నేను ఎందుకంటే రిమైనింగ్ సమ్స్ చెప్పాను, ఇచ్చే దాంట్లో ఓన్లీ ఇది ఒక్కటే ఇవ్వడు బిట్స్, రిమైనింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే 27 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చడం కానీ 100 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చడం కానీ -273 డిగ్రీస్ని కెల్విన్లోకి మార్చడం కానీ అడుగుతూ ఉన్నాడు ప్రీవియస్ ఇయర్లో. ఎక్కువ -273ని అడిగాడు కాబట్టి 0 కెల్విన్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే move to next bit. Absolute temperature is measured in dash. పరమ ఉష్ణోగ్రత ప్రమాణం. ఓకే చూడండి అబ్సల్యూట్ టెంపరేచర్ అని అడిగాడు. మనకు ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్ బాగా రీడ్ చేసినట్టుంటే ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్తో ఉష్ణోగ్రతను మెజర్ చేయడాన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ టెంపరేచర్, పరమ ఉష్ణోగ్రత.
ఓకే, ఆన్సర్ ఈస్ కెల్విన్. ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే డిగ్రీ సెల్సియస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఫారెన్ హీట్ టెంపరేచర్, కెల్విన్ ఈజ్ ఆల్సో టెంపరేచర్ అనుకొని ఆల్ ఆఫ్ దీస్ పెట్టేయకూడదు. ఓకే, ఈ 3 యూనిట్లు. బట్ అది అడిగింది ఏంటి? అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ దేనితో మెజర్ చేస్తామంటే కెల్విన్ స్కేల్. ఓకే, కెల్విన్ స్కేల్తో మెజర్ చేసేదాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, చూడండి బబ్లింగ్ చేద్దాం. ఇలా అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏంటి రైట్? ఆప్షన్ సి రైట్. సో ఆప్షన్ సిని బబుల్ చేస్తున్నాం. ఎగ్జామ్లో మీరు బాల్ పెన్ యూజ్ చేయాలి, బ్లూ ఆర్ బ్లాక్. ఇన్స్ట్రక్షన్స్ అనేవి జాగ్రత్తగా చదవండి, పేపర్లో ఇస్తారు హాల్ టికెట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ వీక్. ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణోష్ణం తాలూకా సూత్రం. ఓకే, మనందరికీ తెలుసు ఆల్రెడీ ఫార్ములా. Q ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు? స్పెసిఫిక్ హీట్. దీన్ని బట్టి Sకి ఫార్ములా అడిగాడు. ఓకే, Sకి ఫార్ములా అడిగాడు కాబట్టి జాగ్రత్త చూడండి. S ఈజ్ ఈక్వల్స్ టు S అలా ఉంది అక్కడ. ఈ M డెల్టా Tని ఏం చేశాడు? యువతలకు పంపించాడు. యువతలకు పంపిస్తే ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది. ఓకే, Q బై M డెల్టా T. S ఫార్ములా ఏంటి? Q బై M డెల్టా T. చూడండి, S అనేది వాడే ఇచ్చాడు. S ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా T. అంటే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ బి అనేది రైట్. ఇక్కడ కూడా బబ్లింగ్ షీట్లో ఆప్షన్ బి రైట్ కాబట్టి ఓన్లీ యూ హ్యావ్ టు బబుల్ ద ఆప్షన్ బి. చూడండి, ఆప్షన్ బి పూర్తిగా కవర్ అయినట్టుగా బబ్లింగ్ చేయాలి. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఫార్ములా. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటి ఫార్ములా? స్పెసిఫిక్ హీట్కి S ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా T. ఓకే, ఈ ఫార్ములా మీద బేస్ చేసుకొని నెక్స్ట్ బిట్ అడగడం జరిగింది. ఆ బిట్ ఏంటో చూడండి. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ తాలూకా యూనిట్. ఓకే, స్పెసిఫిక్ హీట్ తాలూకా యూనిట్, విశిష్టోష్ణం తాలూకా ప్రమాణము. ఓకే, మీరు ఏదైతే ఫార్ములా మీకు వచ్చేస్తే దాన్ని బట్టి ఈజీగా యూనిట్స్ అనేవి రాయొచ్చు. చూడండి, యూనిట్స్ రాస్తాను. మనం తెలుసు, ఒకటి SI యూనిట్, దట్ ఈస్ MKS. ఇంకోటి CGS యూనిట్స్. ఓకే, ఫస్ట్ ఫార్ములాల పైనే ఉంది హీట్ Q. Qకి SI యూనిట్ ఏంటి? జాగ్రత్త చూడండి. హీట్కి SI యూనిట్స్ జౌల్స్, ఇంకొక యూనిట్ కెలోరీస్. C ఫర్ కెలోరీస్ CGS. ఓకే, హీట్ తాలూకా CGS యూనిట్ ఏంటి అని అడగచ్చు క్వశ్చన్స్లో. కెలోరీస్. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ జౌల్స్. రెండింటికి ఏమున్నాయి? బై ఉంది ఇక్కడ కాబట్టి రెండింటికి పుట్ బై. ఓకే, మాస్. MKSలో మాస్ని గ్రామ్స్తో మెజర్ చేస్తాం. ఓకే, MKSలో మాస్ని కేజెస్తో మెజర్ చేస్తాం. సారీ, MKSలో మాస్ని కేజెస్తో మెజర్ చేస్తాం. CGSలో మాస్ని గ్రామ్స్తో మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్. డెల్టా మీన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ తాలూకా SI యూనిట్ ఏంటి ఆల్రెడీ నేర్చుకున్నాం. అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్. ఓకే, దట్ టెంపరేచర్ ఇన్ SI యూనిట్ ఈజ్ కెల్విన్స్ అండ్ CGS యూనిట్ ఈజ్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, చూడండి ఏంటి స్పెసిఫిక్ హీట్ యూనిట్స్? జౌల్ పర్ కేజీ కెల్విన్ అండ్ CGS యూనిట్ ఈజ్ కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, మనం క్వశ్చన్ ఏమడిగాడు? జాగ్రత్త చదవండి. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం యొక్క ప్రమాణము. ఓకే, చూడండి, 2 యూనిట్స్ జౌల్ పర్ కేజీ కెల్విన్ ఇది అవుతుంది. నెక్స్ట్ కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఇది అవుతుంది. ఆప్షన్ సి చూడండి, బోత్ A అండ్ B. ఆప్షన్ డి ఈస్ నన్ ఆఫ్ దిస్. చూడండి, ఇచ్చిన యూనిట్స్ 2 స్పెసిఫిక్ హీట్కే. ఓకే, క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? దాని తాలూకా యూనిట్ని మాత్రమే అడిగాడు. సపోజ్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, SI యూనిట్ యొక్క విశిష్టోష్ణం యొక్క SI యూనిట్ చెప్పండి అని అడిగాడు అనుకోండి. జౌల్ పర్ కేజీ కెల్విన్ ఆర్ CGS యూనిట్ అడిగితే కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, ఇప్పుడు అడిగిన బిట్లో బోత్ మనకు ఓన్లీ యూనిట్ అని అడిగాడు కాబట్టి బోత్ A అండ్ B 2 రైటే కాబట్టి ఆప్షన్ సిని మాత్రమే బబ్లింగ్ చేసుకుంటాం.
ఓకే, ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మాత్రమే బొబ్బులు చేసుకోవాలి. సపోజ్ చూడండి, మీకు ఏ రైట్ అని చెప్పి ఏకి ఒక బొబ్బులింగ్, బీకి ఒక బొబ్బులింగ్ ఇలా చేస్తే తప్పు. బొబ్బులింగ్ షీట్లో ఓన్లీ ఏదో ఒకటి మాత్రమే బొబ్బులు చేయాలి. ఓకే, అలా అయితేనే ఆ బిట్ని కౌంటింగ్లో తీసుకుంటారు. రిమైనింగ్ 2 కానీ 3 కానీ చేసేస్తే నో కౌంటింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ రైటే, బి రైటే, కానీ ఆప్షన్ సిలో ఏం ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది. దేర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా బిట్ని రైట్ చేస్తే మీకు మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. SI యూనిట్ ఈస్ జౌల్ పర్ కేజీ కెల్విన్, CJs యూనిట్ ఈస్ కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏం అడిగాడు, ఫార్ములా ఫర్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ తాలూకా ఫార్ములా, గోపోష్ణం యొక్క సూత్రము. చూడండి, లేటెంట్ హీట్ దేంతో డినోట్ చేస్తామంటే L. ఓకే, L ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వేపరైజేషన్ కూడా ఒకటే ఫార్ములా. L ఈజ్ ఈక్వల్స్ టు Q by M. Q is the amount of heat, M is the mass. Okay, Q అనేది హీట్ తాలూకా అమౌంట్ అండ్ M is the mass. చూడండి, ఫార్ములా ఫర్ లేటెంట్ హీట్ L is equals to Q by M. ఓకే, గోపోష్ణం L is equals to ఉష్ణము బై దాని తాలూకా మాస్. ఓకే, therefore ఆప్షన్ C is the correct answer. ఓకే, నెక్స్ట్ కూడా యూనిట్స్ అడగచ్చు. యూనిట్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం, 2 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి SI యూనిట్, ఇంకోటి CJs యూనిట్. SI మీన్స్ MKS. ఓకే, L is equals to Q by M. చూడండి, Qకి SI యూనిట్ జౌల్స్, CJ యూనిట్ కెలోరీస్. ఓకే, Q హీట్కి ఉష్ణం తాలూకా SI యూనిట్ జౌల్స్, CJs యూనిట్స్ కెలోరీస్. ఏముంది, బై ఉంది కాబట్టి రెండింటికి బై రాశాను. ఓకే, మాస్కి SI యూనిట్ మాస్కి ఏంటి, కేజీస్, అండ్ CJsకి గ్రామ్స్. ఓకే, చూడండి, లేటెంట్ హీట్ తాలూకా SI యూనిట్ ఏమైంది, జౌల్ పర్ కేజీ ఆర్ కెలోరీ పర్ గ్రామ్. ఓకే, నోట్ చేసుకొని జాగ్రత్తగా, SI యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్. ఓకే, జౌల్ పర్ కేజీ అండ్ CJs యూనిట్ ఈస్ కెలోరీ పర్ గ్రామ్. ఇందాకలాగే యూనిట్స్ ఆఫ్ లేటెంట్ హీట్ అని అడిగాడు అనుకోండి, సేమ్ ఈ రెండు అవుతాయి. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి స్టూడెంట్స్, ఈ 2 యూనిట్స్ కూడా యూనిట్స్ అవుతాయి. కంపల్సరీగా మెన్షన్ చేశాడు అంటే ఐదర్ SI అని కానీ CJs కానీ మెన్షన్ చేశాడంటే అప్పుడు మీరు ఫార్ములా రాసుకొని ఫార్ములా బట్టి యూనిట్ని రాసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఓకే, చూడండి నెక్స్ట్ బిట్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. 1 ఈజ్ జౌల్ పర్ కేజీ కెల్విన్, ఇంకోటి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ ఏంటి ఇలా చూసుకోండి, జౌల్ పర్ కేజీ కెల్విన్ ఒకటి, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. దిస్ ఈజ్ SI, దిస్ ఈజ్ CJs. చూడండి, స్పెసిఫిక్ హీట్ తాలూకా యూనిట్స్ చూడండి. ఫస్ట్ దీనికి అదే ఉంది అండ్ దీనికి కూడా అదే ఉంది, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. బట్ ఆప్షన్ ఏది రైట్ చూస్తే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఈజ్, ఐస్ తాలూకా స్పెసిఫిక్ హీట్ 0.50 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. మంచు విశిష్టోష్ణం యొక్క మంచు విశిష్టోష్ణం ఎంత, 0.50 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. మీరు అక్కడ యూనిట్స్ చూసుకున్నా కానీ వెయిట్ స్టూడెంట్స్. ఓకే, మంచు తాలూకా విశిష్టోష్ణం ఎంత, 0.50 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. యూనిట్ బట్టి కూడా మనం ఆన్సర్ని ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. మీకు అక్కడ నేను లేటెంట్ హీట్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వేపరైజేషన్ చెప్పినప్పుడు దీని తాలూకా విలువలు కూడా చెప్పాను. ఐస్ తాలూకా వాల్యూ ఎంత చూడండి, మంచు ద్రవీభవన గోపోష్ణ విలువ, మంచు తాలూకా ద్రవీభవన గోపోష్ణ విలువ చూడండి 80 కెలోరీ పర్ గ్రామ్స్. ఓకే,
లేటెంట్ హీట్ తెలుసు కదా, 1 యూనిట్ ఈస్ జౌల్ పర్ కేజీ, అనదర్ యూనిట్ ఈస్ కెలోరీ పర్ గ్రామ్. చూడండి ఇక్కడే ఉన్నాయి ఆప్షన్స్, 4 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో ఆప్షన్ ఏ అనేది 9th వర్తిస్తుంది. మంచు తాలూకా ద్రవీభవన గోపోష్ణ విలువ 80 కెలోరీల పర్ గ్రామ్. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈస్ 80 కెలోరీ పర్ గ్రామ్. చూడండి EB2 అండ్ EB2 చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్గా వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. వాటర్ తాలూకా విలువ, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ డాష్. నీటి ద్రవీభవన గోపోష్ణ విలువ, ద్రవీభవన గోపోష్ణ విలువ చూడండి 540 కెలోరీ పర్ గ్రామ్స్. ఓకే, ఎగ్జామ్లో నేను ఎందుకంటే ఇలా కన్సిడర్ చేశానంటే ఆప్షన్స్ని, ఐదర్ స్పెసిఫిక్ యూనిట్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ లేటెంట్ హీట్ తాలూకా డిఫరెన్స్ కూడా ఈ ఆప్షన్స్లోని తెలియడం జరుగుతుంది. అకార్డింగ్ టు యూనిట్స్, ఎవరికైతే యూనిట్స్ బాగా వస్తాయో దాన్ని బట్టి ఈజీగా తెలిసిపోతుంది. లేటెంట్ హీట్ అంటే 80 కెలోరీ పర్ గ్రామ్. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ అయితే 540 కెలోరీ పర్ గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈస్ 80 కెలోరీ పర్ గ్రామ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఈస్ 0.50 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. బిట్స్లో వాల్యూస్ డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. నేనైతే మీకు డైరెక్ట్గా బిట్లోని 80 అని అడుగుతాను, 80, 120, 50 అలా అని అడుగుతాడు. బట్ యూనిట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. 2 80లు ఇచ్చాడంటే ఒకటి కెలోరీ పర్ గ్రామ్ ఇవ్వచ్చు, ఇంకోటి కెలోరీ పర్ కేజీ ఇవ్వచ్చు. ఎలా ఇస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. ఓకే, యూనిట్స్లో డిఫరెన్స్ పెట్టచ్చు. సో యూనిట్స్ కంపల్సరీ రావాలి అండ్ బిట్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండి, ఐఎమ్ టేకింగ్ ఏ మ్యాచింగ్ తీసుకున్నాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, నీటి మరిగే ఉష్ణోగ్రత. ఓకే, నెక్స్ట్ దాంట్లో సెకండ్. నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, ద్రవీభవన స్థానము. ఓకే, బాయిలింగ్ పాయింట్ని ఘనీభవన స్థానం అంటారు, మెల్టింగ్ పాయింట్ని ద్రవీభవన స్థానము. నెక్స్ట్, ఎవోపరేషన్, బాష్పీభవనం, కండెన్సేషన్, సాంద్రీకరణం. ఓకే, ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ వార్మింగ్ ప్రాసెస్, ఆప్షన్ బి కూలింగ్ ప్రాసెస్ అండ్ ఆప్షన్ సి 100 degrees Celsius, ఆప్షన్ డి 0 degrees Celsius. ఓకే, నీటి మరిగే ఉష్ణోగ్రత ఎంత అంట? వాటర్ కెన్ బి, చూడండి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అక్కడ ఏమవుతుంది? టు చేంజ్ ద ఫేజ్. ఓకే, ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగా నీటి నుంచి ఆవిరికి మారుతుంది. ఓకే, దాన్ని ఏమంటాం? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఎప్పుడు బాయిలింగ్ అవుతుందంట వాటర్? 100 degrees Celsius. ఆప్షన్ సి అనేది ఫస్ట్ దానికి రైట్ ఆన్సర్. ఓకే, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ 100 degrees Celsius. ఓకే, ఇది కూడా బిట్స్లో అడుగుతూ ఉంటాడు. 100 degrees Celsius ఏమవుతుంది ఇక్కడ? ఫేజ్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ ఆర్ లిక్విడ్ టు గ్యాస్ అని అడగచ్చు. ఓకే, నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఒక ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది? చూడండి 0 degrees Celsius. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈస్ 0 degrees Celsius. ద్రవీభవన స్థానం ఎంత? 0 degrees Celsius. ఇక్కడ ఏమవుతుందంటే సాలిడ్ అనేది లిక్విడ్గా చేంజ్ అవుతుంది. చూడండి -2లోకి వెళ్ళిపోతున్న కొద్ది ఏమవుతుందంటే ఎక్కువ సాలిడ్. అందుకే చూడండి, మనం బద్రీనాథ్ సినిమా చూసామనుకోండి, శీతాకాలం చలికాలం 6 నెలల కోవిల్ తెలిసి ఉంటుంది, 6 నెలలు ఉండదు అని చెప్తారు. ఎందుకు? అక్కడ టెంపరేచర్ అనేది చాలా డిక్రీజెస్ అయిపోతుంది. అంటే -2లో ఉంటుంది అక్కడ టెంపరేచర్. ఆ చలిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పి గుడిని క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 6 months తర్వాత గుడిని ఓపెన్ చేస్తారు. ఆ 6 months క్లోజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా -2లోకి వెళ్ళిపోతుంది వాల్యూ. అలా -2లో నుంచి లిక్విడ్లో చేంజ్ చేయాలంటే ఎంత టెంపరేచర్ వాడాలి? 0 degrees Celsius. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, ద్రవీభవన స్థానం ఎంత? 0 degrees Celsius. ఓకే, నెక్స్ట్, బాష్పీభవనం, ఎవోపరేషన్. చూడండి ఎవోపరేషన్, బాష్పీభవనం ఎలాంటి ప్రాసెస్? కూలింగ్ ప్రాసెస్. ఓకే, ఎలా కూలింగ్ ప్రాసెస్? సపోజ్ చూడండి, నేను ఏదైనా క్లాత్ని ఎండబెట్టాను అనుకోండి, అది గాలి తగలగానే ఏమవుతుంది? ఎవోపరేట్ అయిపోతుంది. వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోయి నార్మల్గా క్లాత్ అనేది ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ ద కూలింగ్ ప్రాసెస్ ఎగ్జాంపుల్. ఓకే, కండెన్సేషన్, సాంద్రీకరణం. సాంద్రీకరణం అనేది వార్మింగ్ ప్రాసెస్. రిమైనింగ్ ఆప్షన్ వార్మింగ్ కలిగింది. అలా కాకపోయినా చూడండి,
కండెన్సేషన్ సాంద్రీకరణము. సాంద్రీకరణంలో ఏం జరుగుతుంది? ఏదైనా కండెన్సేషన్ సాలిడ్ అనేది లిక్విడ్గా మారాలి. అంటే చూడండి, సపోజ్ -10 degrees ఉంది సాలిడ్, అంటే ఐస్లో ఉంది. లిక్విడ్లో మారాలంటే ఏం చేయాలి? బయట అమౌంట్ ఆఫ్ హీట్, మన అట్మాస్ఫియర్లో వేడి ఉంటుంది కదండి, ఉష్ణము, దాన్ని తీసుకొని ఏం చేస్తుందంటే టు కన్వర్ట్ లిక్విడ్, ఓకే, లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమైంది? -10 degrees ఉండేది 0 degrees వచ్చింది. అంటే ఏమైంది? -10 నుంచి 0 అంటే ఎక్కువే కదండి. కాబట్టి ఏమైంది? కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్. చూడండి, విచ్ వన్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్ అని అడగచ్చు. ఆప్షన్స్లో బాష్పీభవనం, సాంద్రీకరణం, ద్రవీభవనం, గోపోషణం, ఏవో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఏమవుతుంది అక్కడ? సాంద్రీకరణం, కండెన్సేషన్. ఓకే, విచ్ వన్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్? కూలింగ్ ప్రాసెస్ ఏంటి? బాష్పీభవనం, సాంద్రీకరణం, సేమ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కూలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? బాష్పీభవనం. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ 100 degrees Celsius and melting point of ice is 0 degrees Celsius. నీటిని మరిగే ఉష్ణోగ్రత 100 degrees Celsius, ద్రవీభవన స్థానము 0 degrees Celsius. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని డాష్ అంటారు. ఓకే, చూడండి, ఇది డైరెక్ట్ బిట్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమిడిటీ. ఓకే, ఆర్ద్రత. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు? ఆర్ద్రత. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ సొల్యూషన్కి ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఒకసారి ఇక్కడ ఉన్నట్టు రెండో ఆప్షన్లో చూద్దాం. తుషారము, పొగమంచు. పొగమంచు అంటే ఏంటి? ఆల్రెడీ చూస్తాం, మంచు, స్నో పడుతూ ఉంటుంది. ఓకే, దాన్ని ఏమంటాం? పొగమంచు, ఫాగ్. అండ్ డ్యూ చూస్తే సమ్ ఆఫ్ ద వాటర్ డ్రాప్లెట్స్ అబ్జర్వ్డ్ ఆన్ ద లీఫ్. చూడండి, ఏదైనా ఆకు తీసుకున్నాం అనుకోండి, ఆకు కానీ డ్రమ్ పైన మూత కానీ ఏదైనా వింటర్ సీజన్లో తీసుకున్నట్టయితే సమ్ వాటర్ డ్రాప్స్ అబ్జర్వ్ ఆన్ దట్ సర్ఫేస్. వాటర్ డ్రాప్లెట్స్ అనేవి దాని మీద చూసినట్టయితే దాన్ని ఏమంటామంటే డ్యూ. ఫాగ్ అంటే పొగమంచు. ఓకే, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని డాష్ అంటారు, ఆర్ద్రత అంటారు. ఓకే.